చూడు రియల్ గా స్నో పడుతుంది. దిగో రియల్ స్నో. మనకు అసలు గోజేలో పడదు కదా. గోజేలో మనకి ఇక్కడ పడదు నాన్న స్నో. కానీ ఫస్ట్ టైం అసలు వీడియోలో అస్సలు కనిపించట్లేదు. హే ఇప్పుడు కనిపిస్తుంది. చాలా బాగా పడుతుంది స్నో. ఎలా ఉన్నారు అందరూ? డైరెక్ట్ గా ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేస్తాను. ఇదిగో చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం అండి గోజేలో స్నో అయితే పడుతుంది. గోజేలో ఎప్పుడు అసలు స్నోయే పడదంట, కానీ ఫస్ట్ టైం స్నో పడుతుంది ఇక్కడ. అది కూడా చాలా కొంచెం సేపే పడింది, ఒక 5 to 10 minutes పడింది అనమాట. పడినంతసేపు కూడా చాలా బాగా పడింది. ఇంతకీ ఈరోజు ఈ వీడియో ఏంటనుకుంటున్నారు? స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళొచ్చారు పిల్లలు. సో ఆ వీడియోనే ఇది. కొంచెం చిన్ని క్లిప్స్ వరకే నేను యాడ్ చేస్తాను. అండ్ ఫొటోస్ కూడా నేను అన్ని షేర్ చేయలేకపోయానండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఇంకా చాలా మంది పిల్లలు, ఇంకా టీచర్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా. సో స్కూల్ రూల్ ప్రకారం వాళ్ళందరినీ చూపించకూడదు అనమాట. నేను అందుకని కొన్ని పిక్స్ యాడ్ చేశాను. అండ్ ఫామ్కి తీసుకెళ్ళడానికి పిల్లల్ని ఫ్రీగా తీసుకెళ్లారా లేదంటే ఏమైనా చార్జ్ చేశారా, అండ్ వాళ్ళు ఇంకా అక్కడ ఏమేం చేశారు అన్నదైతే ఈ వీడియోలో చెప్తాను మీకు. స్కూల్ తరపు నుంచి ఏదైనా ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్లాలంటే అప్పటికప్పుడు చెప్పరనమాట. దగ్గర ఒక 1 month ముందే చెప్తారు, లేదంటే 15 to 20 days అన్న మినిమం టైం తీసుకుంటారండి. 20 days ముందు మనకి ఫామ్ ఒకటి ఇంటికి పంపిస్తారు. సో ఆ ఫామ్లో మనం సైన్ చేయాలి. అండ్ అలాగే గూగుల్ ఫామ్ కూడా ఉంటుంది, గూగుల్ ఫామ్ కూడా మనం ఫిల్అప్ చేసి పంపించాలి. ఇంటికి ఫామ్ పంపిస్తారు కదా, దాంట్లోనే టైమింగ్స్ ఏంటి అంటే స్కూల్ నుంచి ఏ టైంకి స్టార్ట్ అవుతాము, ఏ టైంకి మళ్ళీ స్కూల్కి రిటర్న్ వచ్చేస్తాము అన్ని క్లియర్గా రాసి పంపిస్తారండి. అండ్ అలాగే ప్రైస్ కూడా అందులోనే మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఈ స్ట్రాబెరీ ఫామ్కి వెళ్ళటానికి ఎంత ప్రైస్ తీసుకున్నారంటే 33,000 wons తీసుకున్నారు. మన కరెన్సీలో చెప్పాలంటే దగ్గర 2,000 అండి. 1971 రూపాయి ఎంతో అయింది. సో దగ్గర 2,000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చిన్న లేదు పెద్ద లేదు, అందరికి. మా బుడ్డాడికి కూడా టికెట్ ఉంది. సో మా బుడ్డాడి కూడా ఫుల్ మనీ అయితే పే చేయాల్సిందే. ఈ స్ట్రాబెరీ ఫామ్కి ఏంటంటే, అంటే ఏ ఫీల్డ్ ట్రిప్ అయినా సరే మొత్తం అందరినీ కలిపి ఒకేసారి తీసుకెళ్లరు. ప్రైమరీ పిల్లలందరినీ ఒకసారి తీసుకెళ్తారు. అంటే మా బుడ్డాడు కేజీ కదా, అంటే కిండర్ గార్డెన్ కదా, కిండర్ గార్డెన్ నుంచి 5th grade వరకు అనమాట. సో ఈ మధ్యలో ఉన్న పిల్లలందరినీ తీసుకెళ్తారు. లెక్కైతే అసలు ఆ రోజు మా బుడ్డాడు చిన్నోడే కదా, వీడికి ఎందుకులే అని అనిపించింది. కానీ మొత్తం పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ దీనికోసం అయితే వస్తున్నారంట. సో అందుకని చెప్పి మా బుడ్డాడు ఎందుకులే మిస్ చేయడం అని చెప్పి బుడ్డాడిని కూడా పంపించాము. ఫామ్లో నేను ఎట్లా అనుకున్నానంటే ఎన్ని పిక్ చేస్తే అంతవరకు ఇస్తారు అన్నట్టుగా అనుకున్నాను, కానీ కాదంట. అందరికీ ఇదిగో ఇప్పుడు ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్ అందరికీ ఇచ్చారంట. సో దాని వరకు ఫిల్ చేసి అంతవరకు ఇంటికి తీసుకురావాలంట. ఇందులో నాకు తెలిసి ఒక 1/2 kg కూడా ఉంటాయో ఉండవో మరి, అంతవరకు అయితే ఫిల్ చేసుకొని తీసుకొచ్చారు. అండ్ ఇంకా ఎక్స్ట్రా పిక్ చేసినవి ఉంటాయి కదా స్ట్రాబెరీస్, అవన్నీ కలిపి జామ్ చేశారనమాట, జామ్ చేయించారంట. సేమ్ ఫామ్ లోనే వాళ్లే చేయించారంట. టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాకుండా స్ట్రాబెరీ ఫార్మర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు చేయించారంట. మా పెద్దాడు చుట్టుకి ఇంకా కిట్టు అయితే ఎంత ఎక్సైట్ అయిపోతూ చెప్తున్నారో. స్టార్టింగ్ లో వీడియోలో అదే చెప్తుంది, అమ్మ ఓన్లీ 2 ingredients తోటి మనం ఈజీగా జామ్ చేసేసుకోవచ్చమ్మా, చాలా లెస్ షుగర్ వేసాము. అండ్ స్ట్రాబెరీస్ కూడా చాలా స్వీట్ గా ఉన్నాయి కాబట్టి ఎక్కువ షుగర్ కూడా పట్టలేదు, చాలా లెస్ షుగర్ తోటి ఎంత హెల్దీగా మనమైతే జామ్ చేసుకోవచ్చమ్మా, అందరం కలిపి జామ్ చేసామని పిల్లలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో. అదిగో ఒక్కొక్కళ్ళకి ముగ్గురికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జార్ ఇచ్చారనమాట, జామ్ బాటిల్ వీళ్లే చేసి. సో అదంతా అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళకి జామ్స్ బాటిల్స్ లో ఫిల్ చేసేసి ఇచ్చారు. అసలు ఎంత బాగుందో ఆ జామ్ కూడా. స్ట్రాబెరీస్ అయితే నేనైతే ఇప్పటి వరకు అంత ఫ్రెష్ స్ట్రాబెరీస్ నేను టేస్ట్ చేయలేదు. ఫస్ట్ టైం తిన్నాను. ఎంత జ్యూసీగా ఎంత టేస్టీగా, ఆ ఫ్రెష్నెస్ అంత బాగా తెలుస్తుంది. ఒక్కటి తింటాం మొదలు పెట్టామంటే 6-7 పళ్ళు తినేదాకా అస్సలు స్టాప్ చేయమన్నమాట. అంత కంటిన్యూస్గా తినేస్తూ ఉంటాము. అంత ఫ్రెష్, సాఫ్ట్, చాలా జ్యూసీగా అనిపించాయి. చాలా స్వీట్గా కూడా ఉన్నాయి, పుల్లగా ఉంటాయా, అస్సలు పులుపు ఎక్కడో తెలుస్తుంది, స్వీట్నెస్ ఎక్కువగా ఉంది. మీరెప్పుడైనా అప్పటికప్పుడు పిక్ చేసిన స్ట్రాబెరీస్ని ఇట్లాగే టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తే కింద కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగున్నాయి.
అసలు అప్పటికప్పుడు పిక్ చేసిన స్ట్రాబెరీసా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయిరా. ఎంత రెడ్గా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే దీనికంటే ఎక్కువ నెంప కూడా అంట. ఇదిగో ఇలా ముగ్గురికి 3 బాక్సులు అయితే స్ట్రాబెరీలు ఇచ్చారు. అలాగే 3 జార్ల జామ్ అనమాట, జామ్ బాటిల్స్. ఇంటికి తీసుకురావడమే కాకుండా పేరెంట్స్ ముందు ఓపెన్ చేసిన వీడియో, అలాగే పేరెంట్స్ తో కలిపి కూర్చొని స్ట్రాబెరీస్ తింటున్న వీడియోస్, ఫొటోస్ అవి కూడా షేర్ చేయమని చెప్పారు. వీడియో ఎలా తింటున్నాడు. ఈ ఫ్రైడే సియోల్ K-pop వీడియోతో అయితే వస్తాను. సో ఎవరు మిస్ చేయకండి. స్టే ట్యూన్. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. బాయ్.